పశ్చిమాసియా యుద్ధంలో ఇరాన్ తీవ్ర ప్రతిఘటన అమెరికాను షాక్కు గురిచేస్తోంది. ఎంత ప్రయత్నించినా హర్మూజ్ జలసంధిని తెరవలేకపోవడం అధ్యక్షుడు ట్రంప్ను తీవ్రంగా కలవరపెడుతోంది. దీంతో హర్మూజ్ జలసంధిని తెరవాలంటూ ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఇరాన్ అధినాయకత్వాన్ని బహిరంగంగా దూషించారు ట్రంప్. మంగళవారం ఇరాన్ విద్యుత్ కేంద్రాలు, వంతెనలపై భారీ దాడులు జరగవచ్చని ఇరాన్ను హెచ్చరిస్తూ ట్రంప్ దీన్ని ఓ నిర్ణయాత్మక ఘట్టంగా అభివర్ణించారు. మంగళవారం ఇరాన్లో పవర్ ప్లాంట్ డే, బ్రిడ్జ్ డే రెండూ ఒకే రోజు జరగనున్నాయి. అలాంటిది మరెక్కడా జరగదన్నారు ట్రంప్. మంగళవారం రాత్రి ఈస్టర్న్ టైం అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవాలంటూ ఇరాన్ నేతలపై ట్రంప్ అనుచిత వ్యాఖ్యలపై ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ట్రంప్ అవివేక చర్యలతో అమెరికాను నరకంలోకి నెడుతున్నారని ఇరాన్ అధినాయకత్వం హెచ్చరించింది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆదేశాలను పాటించాలన్న అమెరికా అధ్యక్షుడి పట్టుదల కారణంగా ఈ ప్రాంతమంతా దగ్ధమైపోతోందని అన్నారు ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్. ఇరాన్ను తిరిగి రాతి యుగానికి తమ బాంబులతో పంపేస్తామన్న అమెరికా అధ్యక్షుడికి అదే రీతిలో బదులిచ్చింది ఇరాన్. అమెరికా ఊహించిన దానికన్నా ముందుగానే రాతి యుగానికి చేరుకుందని థాయిలాండ్లోని ఇరాన్ రాయబార కార్యాలయం సెటైర్ వేసింది. విద్యుత్ కేంద్రాలు, వంతెనల వంటి పౌర మౌలిక సదుపాయాలపై జరిగే ఎలాంటి దాడినైనా యుద్ధ నేరాలుగా పరిగణిస్తామని ఇరాన్ హెచ్చరించింది. గల్ఫ్ అంతటా ఇంధన మౌలిక సదుపాయాలు, వంతెనలను లక్ష్యంగా చేసుకుని ప్రతీకారం తీర్చుకుంటామని వార్నింగ్ ఇచ్చింది.